రోజా మాటలకి ఇన్ఫ్లుయెన్స్ అయిన రమాదేవి ఇక చామంతిని ఎలాగైనా శిక్షించాలని చెప్పి ముందు ప్రేమ్తో తన చుట్టూ చామంతి చుట్టూ కూడా ఒక సర్కిల్ని గీయమని చెప్తాడు. అమ్మ మాటని కాదనలేక ప్రేమ్ బాధపడుతూనే చామంతి చుట్టూ ఒక సర్కిల్ని గీస్తాడు. ఇక ఈ సర్కిల్లో నువ్వు ఒంటి కాలి మీద నిలబడాలి అని రమాదేవి గట్టిగా చెప్పేసరికి చామంతి కళ్ళల్లో కన్నీళ్లు వచ్చేస్తుంటాయి. అమ్మగారు అది అని ఎక్స్ప్లెయిన్ చెయ్యబోతూ ఉంటే కూడా రమాదేవి వినకుండా చెప్తున్నాను కదా ముందు నిలబడు అని గట్టిగా అరుస్తుంది. ఏమీ చేయలేక చామంతి ఒంటికాలి మీద నిలబడేసరికి రమాదేవి ఈగో సాటిస్ఫాక్షన్ అవుతుంది. అమ్మగారిప్పుడు వెళ్ళిపోతారు, ఆ తర్వాత కాలు దించేయొచ్చు అని అనుకుంటున్నావేమో. ఒకవేళ నువ్వు అలా చేశావు అంటే నీ రెండో కాలి ముద్ర అక్కడ మట్టిలో కనబడుతుంది. అప్పుడు శిక్ష ఇంకో రకంగా ఉంటుంది, గుర్తు పెట్టుకో. ఒరే ప్రేమ్, ఇది ఈ రోజు నిలబెట్టిన ఒంటి కాలుతో ఇప్పుడు సూర్యాస్తమయాన్ని చూడాలి, రేపు సూర్యోదయాన్ని కూడా చూడాలి. అంతవరకు నువ్వే దగ్గరుండి ఈ పనిష్మెంట్ ని చూసుకో అని ప్రేమ్కి అప్పచెప్పేసి రమాదేవి అక్కడి నుంచి వెళ్తుంది. రమాదేవి వెనకాలే రోజా కూడా చెల్లెలు బాధపడుతుందన్న కనికరం కూడా లేకుండా చాలా సంతోషంగా అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఇక రమాదేవి పూర్తిగా అక్కడి నుంచి వెళ్లిపోయింది అని కన్ఫర్మ్ చేసుకున్న ప్రేమ్, ఏంటి చామ్ ఇదంతా, ఎందుకిలా జరుగుతుంది అని అడుగుతాడు. నేనేం చేసినా కూడా రమమ్మ గారికి నచ్చట్లేదు కదా బాబు అని చామంతి ఆన్సర్ ఇస్తుంది. సరేలే, తను వెళ్లిపోయింది కదా, ఇక బయటికి రా అని ప్రేమ్ అనగానే, నేను ఇప్పుడు ఒంటి కాలు మీద నిలబడ్డాను, ఒకవేళ రావడానికి రెండో కాలు కింద పెట్టాను అంటే అచ్చుపడుతుంది. అది గనక రమమ్మ గారు చూశారు అంటే నాకు ఆ కాలే లేకుండా చేసేస్తారు. ఇదంతా అవసరమా బాబు అని బాధపడుతూనే ఒంటికాలి మీద నిలబడి చామంతి చెప్తుంది. కాలి అచ్చు పడితేనే కదా ప్రాబ్లం, కాలి అచ్చు పడకుండా నిన్ను బయటికి తీసుకొస్తాను, నేను చెప్పినట్టు చెయ్యి అని ప్రేమ్ తన ఒక కాలిని రింగుకి బయట వైపు పెట్టి ఇంకో కాలుని దూరంగా చాపుతాడు. ఆ కాలు మీద తన కాలుని పెట్టమని చామంతికి సైగ చేయగానే చామంతి ఇంకో కాలుని తన ప్రేమ్ కాలు మీద పెట్టేసి బరువంతా కూడా ఆ కాలు మీదకి లేపేస్తుంది. ఆ బరువును మోయలేక ప్రేమ్ చామంతిని గట్టిగా లాగేసి వెనక్కి కింద పడతాడు. ప్రేమ్ మీద చామంతి కూడా వాలిపోతుంది. ఇక కాసేపు అలాగే ఇద్దరు ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకున్న తర్వాత చామంతి సిగ్గుపడుతూ పైకి లేస్తుంది. తర్వాత ప్రేమ్ కూడా పైకి లేచి చామంతి చెయ్యిని పట్టుకొని పరుగున తనను తీసుకొని ఇంకో చోటికి వస్తాడు. అక్కడ చామంతి ప్రేమ్ చేతిని దులిపేసుకొని, ఏంటి డ్రైవర్ బాబు ఇలా చేశావు, ఈ రోజు అమ్మగారిచ్చిన పనిష్మెంట్ ని మనం మీరాం, ఈ రోజు ఒక్కరోజు అయితే ఈ రాత్రికి మాత్రమే అలా ఒంటికాల మీద నిలబడమని చెప్పింది, అక్కడ నేను లేనని అమ్మగారు గనక పసిగట్టారు అంటే ఇంకో 10 రోజులు కూడా నన్ను ఒంటికాలు మీదనే నిలబడమని చెప్తారు, ఎందుకిలా చేశావు డ్రైవర్ బాబు అని బాధపడుతూ చామంతి అడుగుతుంది. రమమ్మకి పనిష్మెంట్స్ ఇవ్వడం కొత్తేమీ కాదు కదా, తనకి అలవాటే, కానీ నువ్వు అలా రాత్రి మొత్తం ఒంటికాలు మీద నిలబడలేవు కదా అని ప్రేమ్ అనగానే, మరి నిలబడక తప్పదు కదా అమ్మగారు పనిష్మెంట్ ఇచ్చాక అని చామంతి అమాయకంగా అడుగుతుంది. అవును, కానీ ఇప్పుడు నువ్వు నిలబడ్డట్టే కదా అని ప్రేమ్ అనగానే, నేను నిలబడలేదు కదా అని చామంతి అంటుంది. నిజమే, నువ్వు నిలబడలేదు అని నాకు నీకు ఇద్దరికే తెలుసు, కానీ రమమ్మకైతే తెలియదు కదా. ఎలాగో రమమ్మ పనిష్మెంట్ ఇచ్చింది కాబట్టి మనం గెస్ట్ హౌస్ కి ఎలాగో వెళ్ళలేము, కాబట్టి ఇక్కడే బీచ్ లో ఎంజాయ్ చేద్దాం అని ప్రేమ్ అనగానే, నా కోసం మీరెందుకు బాబు ఇబ్బంది పడడం, నా కోసం ఎందుకు బాబు నువ్వు ఇంత రిస్క్ తీసుకుంటావు అని చామంతి అనగానే, నీకోసం కాకపోతే నేను ఇంకెవరి కోసం రిస్క్ తీసుకుంటాను అని ప్రేమ్ అనగానే చామంతి షాకింగ్ గా చూస్తుంది. దాన్ని కవర్ చేయడానికి, అంటే కొంతమందిని చూస్తే ఎంతైనా సరే రిస్క్ చేయాలి అనిపిస్తుంది అని ప్రేమ్ అనగానే చామంతి ఆలోచనలో పడుతుంది. అది చూసిన ప్రేమ్ టాపిక్ డైవర్ట్ చేస్తూ, మనం ఇక్కడ ఎంతసేపు నిలబడతాం, అలా నడుచుకుంటూ వెళ్ళిపోదాం పదా అని ప్రేమ్ అనగానే, ఆహా నేను రాను, ఒకవేళ అమ్మగారు వచ్చి ఇక్కడ చూశారంటే నేను లేకపోతే ప్రాబ్లం అవుతుంది, నేను రాను అని చామంతి మొండికేస్తూ ఉంటే ప్రేమ్ చామంతి చేతిని పట్టుకుని బలవంతంగా, ఏ రా అమ్మగారు ఇప్పుడు రారు కానీ అని తీసుకుని వెళ్ళిపోతాడు. మొదట చామంతి కాస్త మొహమాట పడుతూ ముఖం బిడియంగా పెట్టి రమాదేవి గురించి ఆలోచిస్తూ ఉన్నా టైం గడిచే కొద్దీ ప్రేమ్కి దగ్గరైపోతుంది. వాళ్ళలాగా పడవలో వెళుతూ ఎంజాయ్ చేస్తూ డాన్స్ చేస్తూ ఆ తర్వాత కొంచెం చీకటి పడ్డ తర్వాత ఊర్లోకి వెళ్లి చూడాల్సిన ప్లేసెస్ అన్ని చూస్తూ ఐస్ క్రీమ్ తిని ఫుడ్ తినేసి ప్రేమ్ ఫోన్లో మంచి మంచి ప్లేసెస్ దగ్గర ఫొటోస్ దిగి ఎంజాయ్ చేసి మళ్లీ చివరికి బీచ్ దగ్గరికి వచ్చేస్తారు. ఇక ప్రేమ్ బీచ్ లో ఒక దగ్గర కూర్చొని అలలనే అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. అప్పుడే ఆనందంగా చామంతి అక్కడికి వచ్చి, ఏంటి డ్రైవర్ బాబు అలా చూస్తున్నావు కెరటాలని అని అడుగుతుంది.
ఇక్కడ ఒక మ్యాజిక్ ఉంది చామంతి. నువ్వు మనసులో ఏదైనా అనుకున్నావంటే సముద్రంలోని వాటర్ కూడా అలల రూపంలో ఆ శబ్దాన్ని రిపీట్ చేస్తుంది, అది నీకు వినబడుతుంది అని ప్రేమ్ అనగానే అది నిజం కాకపోవచ్చు అని చామంతి అంటుంది. కావాలంటే ఒకసారి ట్రై చేయి అని ప్రేమ్ అంటాడు. దానితో చామంతి తన మనసులో నా చుట్టూ ఉన్న వాళ్ళంతా బాగుండాలి, అందులో నేనుండాలి అని మనసులో అనుకుంటుంది. ఆ కెరటాలలో నుంచి వచ్చే శబ్దం కూడా తనకు అలాగే రీసౌండ్ చేసి వినిపిస్తున్నట్టుగా వినిపిస్తుంది. మళ్ళీ తను మా నాన్న ఇక్కడికి ఎందుకొచ్చారో ఆ పని పూర్తి అయిపోవాలి, తను క్షేమంగా ఉండాలి అని కోరుకుంటుంది. తర్వాత కెరటాల నుంచి సేమ్ అదే రీసౌండ్ వచ్చినట్టుగా చామంతి ఫీల్ అవుతుంది. నువ్వు చెప్తే నమ్మలేదు డ్రైవర్ బాబు, కానీ నేను మనసులో ఏదైతే అనుకున్నానో అవి ఆ కెరటాలు మళ్ళీ నాకు తిరిగి చెప్తున్నట్టుగా అనిపించింది అని ఆనందంగా చెప్పేసి చామంతి ఆ కెరటాలతో ఆడుకోవడానికి సముద్రం అలల దగ్గరికి వెళ్లి వెనక్కి ముందుకు ఆడుకుంటూ ఉంటుంది. ఇంతలోనే ప్రేమ్కి రమాదేవి వీడియో కాల్ చేస్తుంది. ఇక కంగారు పడిన ప్రేమ్ చామంతిని పరుగున తీసుకుని వచ్చేసి ఒక దగ్గర నిలబడి నువ్వు ఫోజ్లో నిలబడు అని చెప్తాడు. తర్వాత ప్రేమ్ కూల్గా రమాదేవి ఫోన్ ఎత్తేసి అమ్మా చెప్పు అని అడిగితే ఎక్కడున్నావురా అని అడుగుతుంది. ఇంకెక్కడుంటానమ్మా, నువ్వు బీచ్లో ఉండమన్నావు కదా, అక్కడే ఉన్నాను అని ప్రేమ్ కావాలని సముద్రం వైపు తిరిగి మాట్లాడుతూ ఉంటాడు. అక్కడ చూసిన రమాదేవి నువ్వు అక్కడే ఉన్నావని అర్థమవుతుందిరా, కానీ ఆ చామంతి ఎక్కడా అని కోపంగా అనేసరికి ప్రేమ్ ఒక్క నిమిషం అమ్మా నేను చూపిస్తాను అని బ్యాక్ కెమెరా పెట్టేసి చామంతిని చూపిస్తాడు. చామంతి అప్పటికే కాలు పైకి పెట్టుకుని నిలబడుతుంది. రమాదేవి ఒక 2 మినిట్స్ అలాగే చామంతిని అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. కాలు కరెక్ట్గా పెట్టిందా, ఫేస్ కరెక్ట్గా ఉందా, తను అలసిపోయినట్టుందా అన్నీ చెక్ చేసిన తర్వాత తనకి భుజం మీద కాస్త ఇసుక కనబడుతుంది. ఏంటిరా తన భుజం మీద ఇసుక ఎక్కడి నుంచి వచ్చింది అని డౌట్గా అడుగుతుంది. దానికి తడబడ్డ ప్రేమ్ అదేనమ్మా, తను ఇలా ఒంటి కాలు మీద బీచ్లో నిలబడేసరికి వచ్చిపోయే టూరిస్టులందరూ కూడా తనని కాస్త గేలి చేస్తూ చుట్టుపక్కల పరుగులు తీస్తూ ఉన్నారమ్మా. అప్పుడు వాళ్ళు అలా ఇసుకలో పరిగెత్తుతూ ఉన్నప్పుడు తన భుజం మీద కొంచెం ఇసుక పడ్డట్టుంది అని ప్రేమ్ కవర్ చేయగానే ఓ అలాగా, ఏమైనా సరే అది రేపు పొద్దున సూర్యోదయం వరకు అలాగే నిలబడి ఉండాలి, నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలి అని రమాదేవి ఆర్డర్ వేయగానే సరే అమ్మా నేను అలాగే చూసుకుంటాను, నీ మాట నేను తప్పను అని ప్రేమ్ మాటిస్తుంటాడు. అది చాలా తెలివైందిరా, అది కనబడదు కానీ తెలివితేటలు చాలా ఎక్కువ, కొంచెం జాగ్రత్తగా డీల్ చేయతనని అని రమాదేవి చెప్పగానే సరే అని చెప్పేసి ప్రేమ్ ఫోన్ కట్ చేస్తాడు. ఇక అరుణ్ కూడా రోజాని తీసుకుని పడవలో వెళ్తూ ఉంటాడు. ఆ అందాలను చూస్తున్న రోజా మైమర్చిపోచి అరుణ్ కూడా పక్కనే ఉండడంతో అసలు ఎక్కడికి తీసుకెళ్తున్నారు సార్ అని అడుగుతుంది. నీకొక చిన్న సర్ప్రైజ్ ఇద్దామని తీసుకెళ్తున్నానులే అని అనగానే నాకు మీరు సర్ప్రైజ్ ఇస్తారా అని షాకింగ్ గా అంటుంది. ఏ మా మమ్మీకి నువ్వు సర్ప్రైజ్ ఏంగంగా లేంది, నేను నీకు సర్ప్రైజ్ ఇవ్వలేనా అని అనగానే మేడం గారంటే నాకు స్పెషల్ సార్, అందుకే నేను సర్ప్రైజ్ ఇచ్చాను అని రోజా అంటుంది. ఏ నువ్వు మా అమ్మకి సర్ప్రైజ్ ఇచ్చినప్పుడు మా అమ్మ కళ్ళల్లో వచ్చిన ఆనందాన్ని చూసి నువ్వెంత ఆనందపడ్డావో నేను చూశాను, అలాగే నేనిప్పుడు సర్ప్రైజ్ ఇచ్చాక కూడా నువ్వు ఎంత ఆనందపడతావో నేను చూడాలి అనుకుంటున్నాను, అందుకే ఈ సర్ప్రైజ్. అందరికీ నేను సర్ప్రైజ్ ఇస్తుంటే నా సూర్యుడు నాకు సర్ప్రైజ్ ఇస్తాడంట, పోనీలే ఇన్ని రోజులకైనా నాకు సర్ప్రైజ్ ఇవ్వాలనే థాట్ వచ్చింది అంటే నా సూర్యుడు నా వైపుకి వస్తున్నట్టే కదా అని మనసులో అనుకుంటూ రోజా నవ్వుతూ అరుణ్ని చూస్తుంది. ఇక అరుణ్ వాళ్ళు కూడా ఒక సముద్ర తీరం దగ్గరికి వచ్చేసి అక్కడ రోజా చెయ్యిని పట్టుకుని మరి కిందికి దించుతాడు. అక్కడ గులాబీ పూలతో రోజా అనే పేరు కూడా రాసి ఉంటుంది. తర్వాత రోజా చెయ్యిని వదలకుండా అలాగే ముందుకు తీసుకుని వచ్చి దట్ ఈజ్ యువర్ సర్ప్రైజ్ అన్నట్టు చూపిస్తాడు. అక్కడ ఎన్నో ఆకాశ దీపాలు గాలిలో ఎగురుతూ ఉంటాయి. అది చూసిన రోజా చాలా ఇంప్రెస్ అవుతుంది. నా కోసం ఇంత చేశారా అని హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. అరుణ్ చాలా సంతోషపడిపోతూ ఊహల్లో తేలిపోతూ రోజాకు ప్రపోజ్ చేసినట్టుగా కలకంటూ ఉంటాడు. ఒక కవితను చదివి ఒక గులాబీ పువ్వుని ఇచ్చి తనకి ప్రపోజ్ చేస్తాడు. ఆ తర్వాత తేరుకొని ఇక్కడికి వచ్చేసి అయ్యో నేనింకా ప్రపోజ్ చెయ్యలేదా, ఇదంతా నా భ్రమ అని అనుకొని రోజాతో అసలు నీకు ఈ సర్ప్రైజ్ బాగా నచ్చిందా అని అడుగుతాడు. నా కోసం మీరు ఇంత కష్టపడి సర్ప్రైజ్ ఇచ్చారు సార్, నచ్చకుండా ఉంటుందా, చాలా బాగుంది, నా మీద మీరు ఇంత అభిమానాన్ని చూపిస్తున్నందుకు చాలా థ్యాంక్ యూ సార్ అని రోజా అనగానే అలా నీ మీద అభిమానం చూపించేలా చేసుకోవడం నీ గొప్పతనం అని అరుణ్ అంటాడు. ఆ మాటలు విన్న రోజా తన మనసులో నేను ఎప్పుడైతే నిన్ను ఫ్లైట్లో ఫస్ట్ టైం చూశానో అప్పుడే డిసైడ్ అయ్యాను నిన్ను ఇంతవరకు తీసుకుని రావాలి అని. ఇంకా అయిపోలేదు సూర్యుడు, ఇంకా చెయ్యాల్సింది, నిన్ను తీసుకెళ్లాల్సింది చాలా దూరం ఉంది అని రోజా మనసులో అనుకుంటూ ఆనందపడుతూ ఉంటుంది.
మరి రోజా అరుణ్ ఇద్దరు కూడా బీచ్కే వచ్చారు. అటు రమాదేవి పనిష్మెంట్ వేయడంతో చామంతి ప్రేమ్లు కూడా బీచ్కే వచ్చారు. రమాదేవి పనిష్మెంట్ నుంచి చామంతి బయటపడుతుందో లేదో తెలుసుకోవాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి. గుడ్ నైట్ ఫ్రెండ్స్.